మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. శివ శివ ఈడెవడండి అభిమన్యుల్లా విజృంభిస్తున్నాడు? బలపడి కూడా పడతాడు. అతను అలాగే నాగరాజు గారితో కూడా ఒక మాట చెప్పి నేను పెడతాను. ఏమిటి జనం ప్రవాహం వస్తున్నారు? అవునరా, ఇక లాభం లేదు. మనం పట్నం వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్తే తప్పించుకొచ్చి ఈ వ్యర్థం తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెడతాం. మనకే కూడా ఉండదు. అది సరిపడా. బాబు కొట్టదు బాబు, ఇక్కడ దెబ్బేశారంటే నేను చచ్చిపోతాను. వాడు వచ్చేస్తున్నాడు, తొందరగా పోనీ. నీకు కంగారు పడినా వాడి వల్లే అవుతుంది మన జీప్ రావడానికి. జీపా మజాగా? ఏమైందిరా? ఏమైంది? జీప్ ఆగిపోయింది. వెనకాల వాడి కాలయములో వస్తున్నాడు. ఇప్పుడు జీప్ ఆగిపోవడం నిన్ను తగలయ్యా. అందరితో ఎందుకు? నీకు 1,00,000 సార్లు చెప్పాను కొత్త చెప్పుకోమని. అన్నావా? ఇప్పుడు మనకెందుకురా అన్నావు. ఇప్పుడు అర్థమైందా? అడుగు వస్తున్నాడు. అమ్మో, నేనేమన్నా కలగదని ఉంటా? ఇలా జీబులో పారిపోవాల్సి వస్తుందని, రాయిపోతుందని. బాబు తొందరగా కలుగురా. ఉండు. వెనకాల బండి వచ్చేస్తున్నా. డోంట్ కన్ఫ్యూజ్ మీ. ఇంగ్లీష్ తొందరగా పోనీ. తొందరగా మా పోలీసులు.
నా బిడ్డ రక్షించు బాబు. రే నాగరాజు, నీ కొడుకు చస్తున్నాడనేసరికి నీకు ప్రాణాల విలువ, కడుపు తీపి గుర్తుకొచ్చాయా? ఆనాడు నా కన్న తండ్రిని ఇదే ఊపిలోకి తోసేయగా ఆయన నిస్సహాయంగా మునిగిపోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఏడుస్తూ నా తల్లి తన పసుపు కుంకాల్ని రక్షించమని వేడుకోగా నువ్వు నిర్దయగా నవ్వడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. పసివాడినైన నేను ఏడుస్తూ నాన్న నాన్న అని అర్థిస్తుంటే కాస్త కూడా కనికరం చూపకపోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఈ ఊపిని పాపాలకి రూపంరా. ఇక్కడ ఎవరెవరి ప్రాణాలు తీశావు, ఎందరి ఇళ్లాళ్ళ తాలిబొట్లు తెంపేశావు, ఎంతమంది బిడ్డల్ని దిక్కులేని అనాథలు చేశావు ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. నీ కళ్ళ ముందే నీ కొడుకు చావు బ్రతుకుల మధ్య గిలగిలా తన్నుకుని దిక్కుమాలిన చావు చస్తుంటే అది నువ్వు చూస్తూ గుండె బద్దలయ్యేటట్టు ఏడవాలి. అమ్మా పార్వతమ్మ, నా బిడ్డను రక్షించమని చెప్పమ్మా. నేను చేసిన పాపాలకి కావాలంటే నన్ను శిక్షించమని చెప్పమ్మా. పార్వతమ్మ, పార్వతమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. బిడ్డను రక్షించమని చెప్పమ్మా. నీకు దండం పెడతానమ్మా. అమ్మా చెప్పమ్మా. బాబు భరత్, అతన్ని రక్షించు. అమ్మా, నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని నువ్వు చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయావా? లేదు బాబు, గుర్తున్నాయి. ఎంత దుర్మార్గుడైనా ఇంత హీనంగా ఏడుస్తుంటే సాయం చేయకపోవడం మానవత్వం అనిపించుకోదు. అతన్ని రక్షించు. వీల్లేదమ్మా, వాడు బ్రతకడానికి వీల్లేదు. అన్నయ్య, నీ కక్ష తీరడానికి అతని సావనివ్వడం న్యాయమే. కానీ అన్యాయం అయిపోయిన నీ చెల్లెలు బ్రతుకును ఇకనైనా సరిదిద్దవా? రక్షిస్తానమ్మా, వాడిని తప్పకుండా రక్షిస్తాను. గిరి, నిన్ను బతికించింది నీ తండ్రి ఏడుపు విని కాదు, నా తల్లి మాట విని కాదు, నా చెల్లెలు బతుకు బాగుపడాలని. పార్వతమ్మ, మమ్మల్ని మన్నించమని అడగటానికి కూడా అర్హత లేని పాపాలు చేశానమ్మా. నీ భర్తను నేను చంపితే నా కొడుకును నీ కొడుకు రక్షించాడు. చేసిన పాపాలు మర్చిపోయి నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేయమ్మా. నా కూతురని అనుకోకుండా రోజాని మీ ఇంటి కోడలుగా చేసుకోమ్మా. మిస్టర్ భరత్ కుమార్, కస్టడీ నుంచి తప్పించుకున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఆగండి ఇన్స్పెక్టర్ గారు. అరెస్ట్ చేయవలసింది భరత్ని కాదు, నన్ను. భరత్ మీద మేమిచ్చిన రిపోర్ట్లన్నీ అబద్ధాలు. నేనెన్నో హత్యలు ఘోరాలు చేశాను. నన్ను అరెస్ట్ చేస్తే నాలాంటి ధనమదం కలిగిన దుర్మార్గులకు కొంతమందికైనా బుద్ధిస్తుంది. నన్ను తీసుకెళ్ళండి. నాన్న, వస్తాను బాబు, వస్తానమ్మా. చప్పట్టు తాడాలు, బాకాలు, డోళ్ళు, గొప్పళ్ళ గుండెళ్ళు, బడగళ్ళ రాళ్ళు, ఎరుపెక్కుతున్నాయి అమ్మోరి కళ్ళు.